ఓకే మాస్టర్స్, అనులోమ విలోమ అయిపోయింది. చంద్రనాడి సూర్యనాడి అయిపోయింది. ఇంకా గట్టిగా గాలి తీసుకొని ఇంకా ఒక 30 టైమ్స్ వదిలేయడం. పొట్ట నిండా గాలి తీసుకొని వదిలేసి ఓన్లీ బ్రీత్ అవుట్స్ మాత్రమే చేయడం. ఓన్లీ బ్రీత్ అవుట్స్. ఇంకా పొట్ట నిండా గాలి తీసుకొని వదిలి బ్రీత్ అవుట్స్. బాగా సౌండ్ రావాలి. మన ముక్కు ద్వారా లోపల ఏమన్నా మలినం ఉంటే కూడా అంతా బయటికి కొట్టుకొని వచ్చేస్తుంది. ఊపిరితిత్తులు అంతా కూడా బాగా గట్టిగా ఓన్లీ బ్రీత్ అవుట్స్ చేయడమే. ఓన్లీ బ్రీత్ అవుట్స్. ఓకే మాస్టర్స్. ఆ, ఇప్పుడు మనము భస్త్రికా ప్రాణాయామ చేద్దాము. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒక 30 శాతనైతే, శాతకాని వాళ్ళు ఒక 20, ఇంకా శాత కాలేదు ఒక 10. అలాగా. ఇది ఒక సైకిల్ లాగా అన్నమాట. మనం ఫస్ట్ ఒక 10 చేసాం, మళ్ళా గాలి తీసుకుని ఆపేసి కాసేపు చేత కాకుండా మళ్ళీ ఇంకొక 10, మళ్ళీ ఇంకొక 10, అలా పెంచుకుంటూ పోవచ్చు. బాగా చేత అయిందా ఒకేసారి ఒక 30 చేసేయచ్చు. మళ్ళీ గట్టిగా గాలి పీల్చుకొని వదిలి మళ్ళీ ఒక 30 చేయొచ్చు. ఇలా ఇదే కాకుండా ముందు చేసిండేది కూడా మనం అట్లే చేయొచ్చు అనమాట. రెండు చేతులు పట్టుకోవద్దమ్మా. ఓకే, నొప్పి ఏమైనా ఉందా మీకు? నొప్పి ఉన్న వాళ్ళు ఇలా చేయండి. ఇలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. పైకి పెట్టాలంటే నొప్పి ఉంటే ఇలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఇలా చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చేయి పైకి ఎత్తలేము అనేవాళ్ళు ఇలా అయినా సైడ్ కూడా చేయొచ్చు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెరీ గుడ్. చేతులు, భుజాలు, ఇక్కడ షోల్డర్స్ ఏమన్నా పెయిన్ ఉంటాయండి. ఈ ఇలా ఇలా పట్టుకొని ఇవి ఇలా క్లాక్ వైజ్ 1, 2, 3, 4 ఇవి ఎక్సర్సైజు. క్లాక్ వైజ్ మెల్లగా మెల్లగా చేయండి సార్. యాంటీ క్లాక్ వైజ్ చేయండి. ఇలా చేస్తే ఈ షోల్డర్ పెయిన్ అనేది తగ్గుతుంది ఎవరన్నా ఉంటే. అలాగే చెయ్యి చక్కగా చాసి గమనించండి నేను చెప్పేది. మళ్ళీ మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఈ చక్కగా ఉంది కదా, దీన్ని కూడా క్లాక్ వైజ్గా ఇలా వెనక్కి ముందుకు యాంటీ క్లాక్ వైజ్ కూడా చేస్తే ఈ షోల్డర్ పెయిన్ అనేది తగ్గుతాయి సార్. ఒక 10 10 రెండు చేతులు, ఫస్ట్ ఒక చెయ్యి. ఆ, ఇలా ఇవన్నీ మనము ముందు క్లాసులో అయితే మార్నింగ్ టైము మొత్తం వార్మప్ చేయించేదాన్ని. ఇప్పుడు చేయలేదు. నెక్స్ట్ క్లాస్లో అయితే మనం 1వ తారీఖు నుంచి చేసుకుందాంలేండి. వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తే ఎవరికన్నా కానీ మొత్తం బాడీ పెయిన్స్ ఎక్కడెక్కడ ఉన్నా కూడా అవన్నీ రిలీఫ్ ఇస్తాయి, చేయిస్తానులేండి. అలా ఉన్నప్పుడు ముందుకు. మేడం చెప్పండి. నిద్రాత్ మేడం నిద్రాతరఫీ వీడియో పెట్టరు మేడం. ఆ, పెడతారు సార్. అది కొంచెం పీడిఎఫ్ ఉంది కదా సార్, చేయడానికి బిజీగా ఉన్నారు. అందుకే వాలంటీర్స్ ఎవరైనా ముందుకు రండి కొంచెం అనింది అనమాట. వస్తే కొంచెం మాకు కూడా సహాయం అవుతుంది ఇట్లాంటివి ఏమైనా తయారు చేయడానికి అనేదన్నా అని. అంటే సారు పొద్దున్న నుంచి పాపం రాత్రి పడుకునేంత వరకు క్లాసుల్లోనే ఉంటారు కదా. అవును. దాంతో కొంచెం మనకి ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే ఎక్స్ట్రా టైం కేటాయించాలా క్లాసులకు, ప్లస్ మనకు వీడియోస్ పంపించడానికి
మాట్లాడడానికే టైం సరిపోతుంది కదా. అది ఒక్కటి పంపండి మేడం, ముద్ర ఆ, థెరపీ. అది చూస్తాం బాగా ఖచ్చితంగా. ఇంపార్టెంట్, బాగా ఇంపార్టెంట్ మేడం అది. చేద్దాం సార్, అట్లే చేద్దాం. ఓకేనా. ఆ, ఓకే. మనం అందరం కూడా ఇంకా ధ్యాన స్థితికి వెళ్దామా. చక్కగా స్థిర సుఖాసనము, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి కూర్చోండి. స్థిర సుఖాసనం, శరీరాన్ని బిగించి కూర్చోవద్దు. చక్కగా కూర్చోండి, ఉత్త నేల మీద కూర్చోవద్దు. వేళ్ళలో వేళ్ళు వేసుకోండి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. ఇలా కుర్చీలో కూర్చున్న వాళ్ళు, సోఫాలో కూర్చున్న వాళ్ళు అయితే క్రాస్ చేసుకోండి. అద్దాలు ఉంటే తీసేసేయండి. చక్కగా స్థిర సుఖాసనం. ఏ నామస్మరణ లేదు, ఏ జపము లేదు, ఏ మంత్రము లేదు. శ్వాసను మాత్రమే గమనించడము. మనము ప్రతినిత్యము మనం ఏ పని చేస్తున్నా కూడా శ్వాస అదంతకదే చేస్తూ ఉంటుంది దాని పని. అలాంటి శ్వాసను మనం గమనిస్తూ కూర్చుంటాం. చక్కగా సంగీత నాదంతో మనం ధ్యానం చేసుకున్నాము.
నిమిషం. లాస్ట్ 1 minute. Thirty seconds. 19, 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన 2 చేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాం. కళ్ళు 2 తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాం. అద్భుతంగా చేసిన ఈరోజు ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని మనకు అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సమస్త గురుమండలికి, ప్రకృతి మాతకు, విశ్వానికి గట్టిగా క్లాప్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మన కన్న తల్లిదండ్రులకు, ఓకే, ఒక 1 minute రిలాక్స్ అవ్వండి. వాటర్ తీసుకోండి. నమస్తే సార్, క్లాస్కు స్వాగతం. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కొంచెం నా గొంతు పోయింది. వాయిస్ వినపడుతుందా? జలుబు చేసి గొంతు పోయింది. క్లారిటీగా ఉందా నా వాయిస్? ఉంది సార్. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. రైట్, వీడియోస్ ఆన్ చేసుకున్నారు అందరూ? ఓకే. సో ఈరోజు లూయిస్ ఎల్హే గారి 6వ చాప్టర్ లాస్ట్ పార్ట్, 6th పార్ట్ 6. ఈ ఈ సెషన్ అంతా కూడా ఆమె యొక్క జీవితం గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. ప్రతి మనిషి ఒక సరైన మార్గం వైపు రావడానికి తన జీవితంలో ఫేస్ చేసినటువంటి ఎన్నో కారణాలు ఉంటాయి. అట్లాగే మరి లూయిస్ ఎల్హే గారు తన బాల్య దశ నుంచే ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఓ పక్కన తల్లిదండ్రుల నుంచి, కుటుంబం నుంచి, మరి తన బాల్య దశలోనే ఎన్నో ఒడిదుడుకులతో తన జీవితం గడుస్తూ ఉండేది. సో ఈరోజు లూయిస్ ఎల్హే గారి గురించి క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు పడినాక మరి ఈ పుస్తకాలు ఆమె రాయటం అనేది జరిగింది. మానవ శారీరక, మానసిక వ్యవస్థల మీద పరిశోధనలు చేసి, అందులో భాగంగా ఫస్ట్ తన బాల్య దశ నుంచి కనుక తీసుకుంటే, ఆమెకు బాల్యంలో ఉన్నప్పుడే, స్కూల్ కు వెళ్తున్నప్పుడే ఆమె మీద ఎన్నో అత్యాచారాలు జరిగింది. ఫారిన్ కంట్రీస్ లో. మరి ఒక్క నిమిషం, ఇది కొంచెం బ్లింక్ అవుతుంది. మేడం ఒక 1 minute ఉండండి, స్టాండ్ సరి చేస్తుంది. ఓకే.
మ్యూట్లో ఉన్నారు సార్. ఆ, ఒక పక్కన వాళ్ళ తల్లిదండ్రులు తనని అంత పరిపూర్ణంగా పట్టించుకునేవాళ్ళు కాదు. మరి అట్ ది ఏజ్ ఆఫ్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా చిన్నప్పుడు 5 years నుంచే ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు పడుతూ వచ్చింది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 15లో ఒక ముసలివాడి చేత అత్యాచారం చేయబడింది. మరి బాల్య దశలోనే ఈ 10 నుంచి 15 సంవత్సరాల లోపులోనే ఎంతో మంది ఫారిన్ కంట్రీస్ లో సరైన ఇది ఉండదు కాబట్టి ఆమెను ఎంతో మంది బలాత్కారం చేశారు, అత్యాచారం చేశారు. తర్వాత ఇట్లా ఎన్నో ఫేజ్ వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోకపోవటం. మరి మ్యారేజ్ అయ్యాక ఒక అతను మ్యారేజ్ చేసుకోవటం, అతను కూడా తనను వదిలిపెట్టి వెళ్ళిపోవటం. మళ్ళీ వీళ్ళిద్దరి కలయిక వల్ల ఒక బిడ్డ జన్మించారు. ఆ బిడ్డను కూడా ఆమె సరిగ్గా చూసుకోలేక సరైన ఆర్థిక ఇబ్బందులు ఆ, తో సంతానం లేని వాళ్ళకి దత్తత ఇచ్చేసిన ఆ పాపను కూడా. అట్లా ఆమె జీవితంలో ఎన్నో ఫేజెస్ లో ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ వచ్చింది. వీటన్నిటికి మూల కారణం నా ఆలోచనలే అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పేది. ఆమె స్కూల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో సరైన ఆహారం కూడా ఉండేది కాదు. ఆ స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా ఎవరిదన్నా బర్త్డే అయితే కేక్ కోసి పంచుతారు కదా. సో అందరూ ఒక లైన్ లో నుంచునేవాళ్ళు. ఈమె వెనక నుంచునేదంట, లూయిస్ ఎల్హే గారు. ఈ కేక్ నా దగ్గర వస్తుందో రాదో అని, నేను దాన్ని తినడానికి అర్హున్నో కాదో అని ఆలోచిస్తా ఉన్నప్పుడు కరెక్ట్ గా ఆమె దగ్గరకు వచ్చేసరికి ఆ కేక్ కూడా అయిపోయేదంట. సో అప్పటికి తెలియదు ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో, ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో వచ్చామంటే కొంతమంది ఏదో సమస్యతోనే మనం ఇక్కడికి వచ్చాం, ప్రశాంతత కోసము లేకపోతే ఆరోగ్యం కోసము అట్లా. సో తను కూడా ఆ చిన్నప్పటి నుంచి తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మరియు ఆ బిడ్డను ఆ ఆ పుట్టిన బిడ్డను కూడా తల్లి యొక్క మాతృత్వంలో పంచుకునే అవకాశం కూడా లేక, ఆ పుట్టిన పిల్లని ఇబ్బంది పెట్టలేక, ఆ పిల్లను కూడా వాళ్ళకే దత్తత ఇచ్చి కొన్నాళ్ళ పాటు వాళ్ళ ఇంట్లోనే ఈమె కూడా స్టే చేసింది. అలా కాలం మారుతా ఉంది, రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఆ ఒక స్టేజ్ లో ఈమె మళ్ళీ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చాక లక్కీగా ఆమెకి ఒక మోడలింగ్ చేస్తారు కదా, దానిలో వాళ్ళు చేర్చుకోవటం. ఆ మోడలింగ్ లో ఆమె కృషి చేసి మళ్ళీ అక్కడ ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళింది. అక్కడ ఒక అతను మళ్ళీ తను మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకుని ఒక 12 years పాటు తనతో సహజీవనం గడిపి, అంటే ఇద్దరు కలిసి ఉండటం. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత వీడు కూడా ఆమెను వదిలేస్తాడు. ఆ రెండో మ్యారేజ్ చేసుకున్న అతను కూడా వదిలేస్తాడు. సో ఎప్పుడైతే ఆమె గతంలో ఉన్నటువంటి బాధలు, ఇబ్బందులు, తినటానికి కూడా నోచుకోలేని పరిస్థితి నుంచి ఇతను చేసుకున్నాక లగ్జరీగానే ప్రపంచం అంతా తిరిగింది. ఒక 12 సంవత్సరాలు ఫారిన్ కంట్రీస్ లో రిలేషన్స్ అంతే ఉంటాయి, ఉన్నన్నాళ్ళు ఉంటారు, లేదంటే అండర్స్టాండింగ్ తో విడిపోతారు. సో అట్లా 12 years పాటు లూయిస్ ఎల్హే గారు తన మళ్ళీ రెండో పెళ్లిలో కూడా అలా ఉండి మళ్ళీ అతని నుంచి కూడా బయటికి రావటం జరిగింది. బయటకు వచ్చాక మళ్ళీ సామాజికంగా ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులు ఫేస్ చేస్తూ తన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉండగా ఒకరోజు ఒక చాట మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ కి అటెండ్ అయింది. అక్కడ ట్రాన్స్డెన్షియల్ మెడిటేషన్ అని చేయిస్తున్నారు. సో అక్కడి నుంచి ఆమె లైఫ్ టర్న్ అయిపోయింది. ట్రాన్స్డెన్షియల్ మెడిటేషన్ అని యోగి మహర్షి వారిది ఒక మెడిటేషన్ ఉంటది. సో దానిలో ఆ యొక్క సత్సంగంలో పాల్గొన్నప్పుడు ఆమె జీవితంలో ఆ, ఆమెకు ఒక కొత్త అనుభూతి ఏర్పడింది. ఆ అనుభూతి ఏంటంటే, నేను ఏదో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను, ఏదో రాయబోతున్నాను, ఇట్లా కొన్ని ఇన్నర్లో నుంచి ఇంట్యూషన్స్ వచ్చినాయి. ఇంట్యూషన్స్ వచ్చాక అలా కొన్ని రోజులు గడుస్తుండగా ఇట్లాగే రోజు మెడిటేషన్ చేసుకుంటూ రకరకాల పుస్తకాలు చదువుకుంటూ మరి ఆ, ఎన్నో కోర్సెస్ కూడా, ఆధ్యాత్మికంగా ఎన్నో కోర్సెస్ కూడా తను అటెండ్ అవ్వటం జరిగింది. ఇలా జరుగుతున్న క్రమంలో ఆమెకి క్యాన్సర్ అటాక్ అయింది. ఆమె క్యాన్సర్ ఉందో కూడా తెలియదు. సో తన క్యాన్సర్ ఎందుకు వచ్చిందో తనకి తెలిసిపోయింది. అప్పటికే ఆమె శరీరం మీద ఎన్నో రకాలుగా రీసెర్చ్ చేస్తూ వస్తుంది. చిన్నప్పటి నుంచి సరికాని ఆలోచనలు, క్రూరమైన భావనలు, ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసింది కదా. సో ఇవన్నీ కూడా ఆమె అంతరాలలో అలా నిగూఢంగా లోపల ఉండిపోయింది.
సో దాంతోనే క్యాన్సర్ వచ్చిందని ఆమె నమ్మటం, దానికి ఏ మెడిసిన్ లేకుండా నేను నా క్యాన్సర్ని నేనే క్లియర్ చేసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ ఇస్తాడు కానీ నా ఆలోచన ద్వారా, చిన్నప్పటి నుంచి ఈ క్రూరమైన ఆలోచన ద్వారా నా క్యాన్సర్ వచ్చిన విషయం ఆయనకి తెలియదు. సో కాబట్టి ముందు డాక్టర్ మెడిసిన్ ఇస్తే నా క్యాన్సర్ సరి అవ్వదు, నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకోవాలి అని ఒక బలమైన నమ్మకం, ఒక క్లారిటీకి వచ్చి తను మళ్ళీ అక్కడి నుంచి ఆ చిన్నప్పటి నుంచి ఆ ఫేజెస్ లో ఉన్నటువంటి ఆ లోపల అంతరంగాల్లో ఆ నిగూఢంగా ఉన్నటువంటి ఆ సరికాని ఆలోచన విధానాలను, భయాలను, ఆందోళనలు, వీటన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ సరి చేసుకోవడం స్టార్ట్ చేసింది. చేసుకున్నాక కొన్నాళ్ళకి క్యాన్సర్ కూడా తన నుంచి బయటికి వెళ్ళిపోయింది. నేను బ్రీఫ్ గా చెప్తున్నా, చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. అదంతా చెప్పాలంటే ఒక 3-4 అవర్స్ పట్టింది. ఒక 15 పేజీలు ఉన్నాయి ఆ గురించి. సో మనం మెయిన్ గా బ్రీఫ్ గా, సో అట్లా తన క్యాన్సర్ కూడా తను మరి తన ఆలోచన ద్వారా క్యూర్ చేసుకొని ఒక పాజిటివ్ థింకింగ్ తో ఏ మనిషి అయినా ఏ రోగాన్ని అయినా జయించవచ్చు అని అప్పుడు ఈ బుక్ రాయటం జరిగింది. మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. సో కాబట్టి ప్రతి మానవుడి లైఫ్ లో కూడా మన అనారోగ్యాలకి, మన సమస్యలకు అన్ని కారణం కూడా మన సరికాని ఆలోచనలు. ఆ సరికాని ఆలోచనలు, సరికాని భావాలను ఎప్పుడైతే మనం సరైన విధానంగా మార్చుకుంటామో మన జీవితంలోకి అవే మనకి ఆ యొక్క సంఘటనలే మనకు జరుగుతూ ఉంటాయి అనే ఒక విషయాన్ని అద్భుతంగా గమనించి అప్పుడు ఈమె ఈ బుక్ రాసింది. ఓకేనా? మరి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు రాసుకోండి అందరు. మన ఆలోచన విధానాల్లో మన ఆలోచన విధానాల్లో మన ఆలోచన విధానాల్లో మార్పు తెచ్చుకోవడం వలన మన ఆలోచన విధానాల్లో మార్పు తెచ్చుకోవడం వలన మరి ఆ విషయాన్ని నమ్మి ఆచరించడం ద్వారా మరి ఆ విషయాన్ని నమ్మి ఆచరించడం ద్వారా ఏ విషయాన్నైనా, ఎటువంటి రోగాన్నైనా మనం మార్చుకోవచ్చు. ఏ విషయాన్నైనా, ఎటువంటి రోగాన్నైనా నయం చేసుకోవచ్చు మన ఆలోచన విధానాల్లో మార్పు తెచ్చుకోవడం వల్ల. మరి ఈ విషయాలన్నీ నమ్మి ఆచరించడం ద్వారా మరియు ఈ విషయాలన్నీ నమ్మి ఆచరించడం ద్వారా ఎటువంటి రోగమునైనా నయం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇది మనందరికి అర్థమైన పాయింటే. సో ప్రతి రోగానికి కూడా మూల కారణం మన ఆలోచనలు, మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎమోషన్స్. ఒక లాంగ్ పీరియడ్ గనక మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మనకి దానికి సంబంధించిన రోగాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడైతే ఆ మార్పు తెచ్చుకుంటామో వాటి వలన, వాటిని ఆచరించడం ద్వారా ఎటువంటి రోగాలైనా కూడా మనం నయం చేసుకోవచ్చు. ఎందుకంటే మన బాడీలో ఒక గొప్ప సైన్స్ ఉంది. అదేంటంటే రోగాన్ని మనమే సృష్టించుకుంటాం, ఆ రోగాన్ని హీల్ చేసుకునే శక్తి కూడా మనలో ఉంది, కానీ మనకు తెలియదు. అది మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం. ఈ భూమి మీద ఏ జంతువులు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళవు. గుర్తుపెట్టుకోండి. ఒక కుక్క ఉంది, మీరు గమనించారో లేదు ఎప్పుడన్నా, మన ఇంటి దగ్గర వీధి కుక్కలు ఉంటాయి. ఎవడో ఒకడు చెయ్యి దురద పుట్టి దానికి ఒక గట్టిగా రాయేస్తాడు, పాపం దానికి కాలు ఏదో ఇరిగిద్ది. అది జరిగాక ఒక 1 వీక్ 10 డేస్ మన ముందు కనపడదు. అది మీరు గమనించండి. అది జరిగాక ఒక 10 రోజులు 15 రోజులు మనకు కనపడదు ఆ కుక్క. అది ఏం చేస్తుందంటే చక్కగా తెలివిగా మంచి ప్రకృతిలోకి వెళ్ళి ఒక ప్లేస్ ఎన్నుకొని అక్కడ కంటిన్యూగా రెస్ట్ తీసుకుంటది. అది హీల్ అయ్యేదాకా ఇంకా అది ఇక మనకు కనపడదు, మనకి ఇటువైపు రాదు. హీల్ అయ్యాక మొత్తం తగ్గినాక మళ్ళీ వీధుల్లో తిరుగుతూ ఉంటది. సో అట్లాగే మానవుడికి కూడా రోగం సృష్టిస్తుంది లోపలే, కానీ దాన్ని
సృష్టించే శక్తి 1% అయితే నయం చేసుకునే శక్తి 100% ఉంది. సో ఈ చిన్న లాజిక్ గాని మనకు తెలిస్తే ఇది చెప్పటానికి ఈజీగానే ఉంటది. కానీ కొన్ని కొన్ని రోగాలు ఉంటాయి. అవి చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కి ఈ విషయం చెప్పారనుకోండి, వాళ్ళు దీన్ని విన్నప్పటికీ కానీ ఆచరణలోకి వచ్చేసరికి నమ్మలేరు. నమ్మశక్యం కాదు. ఎందుకంటే వాళ్ళకున్న శారీరక మానసిక రుగ్మతలు, గతంలో ఉన్నటువంటి ఆ బలమైన అపనమ్మకాలు, వీటి వల్ల కూడా ఎక్కడో చాట మళ్ళీ క్రాస్ చెక్ చేసుకునేటప్పుడు అది నిజమేనా కాదా అని మళ్ళీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఆ, అంత. ఎందుకంటే మేము ఈ మెడిటేషన్ లో ఉన్నప్పుడు చాలా మంది దగ్గరికి వెళ్ళాం. ఫైనల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి ఇట్లా క్లాసులో పరిచయం అవుతా ఉంటారు కదా. వాళ్ళు చెప్పినప్పుడు వినేవాళ్ళు. తర్వాత వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. కానీ మా ఊర్లోనే ఒక శివమ్మ గారు అని ఉన్నారు. ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఫైనల్ స్టేజ్. అప్పుడు మెడిటేషన్ లోకి వచ్చింది. ఈ లూయిస్ ఎలే బుక్ చదివారు ఆవిడ. నేనే ఇచ్చా ఆ బుక్ ఆవిడకి. ఇస్తే ఆమె విత్ ఇన్ 6 months లో ఆ క్యాన్సర్ మొత్తం క్యూర్ చేసుకుంది. ఈ రోజు తన జీవితాన్ని అంతా ధ్యానానికి, ధ్యాన ప్రచారానికి, ఈ శాకాహార ర్యాలీలకి ఇక అదే పని ఆమెకి. వాళ్ళ హస్బెండ్, పిల్లలు సెటిల్ అయ్యారు. వాళ్ళిద్దరు చక్కగా బండి తీసుకుంటారు. ఇక రోజు ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు ఇదే జీవితం. ఎందుకు ఆమె అంతగా చేస్తుందంటే ఆమె జీవితంలో ధ్యానం అంత గొప్ప వరాన్ని ఇచ్చింది. ఫైనల్ స్టేజ్ లో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గటం ఏంటి? కొన్నాళ్ళు అయితే అసలుకి ఆపరేషన్స్ కూడా అలివి కాదని చెప్పారు డాక్టర్లు. ఆ పొజిషన్ లో ఆమె ధ్యానంలోకి రావటం, ఈ లూయిస్ ఎల్హే బుక్ చదవటం, ఆ సరికాని ఆలోచన విధానం, ఆమె చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడైతే ఏ ఫేజెస్ లో ఆమె ఆ, ఇబ్బందులు పడ్డదో అవన్నీ రాసుకోవటం, దాన్ని రోజు అఫర్మేషన్స్ ద్వారా ప్రాక్టీస్ చేయటం, ఆ క్యాన్సర్ కి సంబంధించిన అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయటం ద్వారా ఆమెకు విత్ ఇన్ 6 months లో కంప్లీట్ గా అది క్యూర్ అయిపోయింది క్యాన్సర్. సో ప్రతి రోగానికి కూడా తగ్గించుకునే అనంతమైన ఆ, శక్తి మనలో ఉంది, లోపల ఉంది. అది ఎట్లా బయటకు పడి ప్రకటితం అయితే సాధన ద్వారా, ఆ సాధనతో కూడిన మన పాజిటివ్ అఫర్మేషన్స్ ద్వారా. ఓకేనా? సో కాబట్టి అంటే ఇక్కడ మెడిసిన్ వాడొద్దని కాదు, సడన్ గా మిమ్మల్ని మందులు మానేయమని చెప్పట్లా. మందుల కన్నా కూడా మనలోనే ఆ వాటి యొక్క పూర్తిగా హీల్ చేసుకునే శక్తి ఉందని లూయిస్ ఎలే గారు చెప్తున్నారు. ప్రాక్టికల్ గా మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దీనిలో నేను కూడా ఒక ఎగ్జాంపుల్. నేను మీకు చెప్పాను 2017లో నా స్కిన్ కి ఎలర్జీ లాగా వచ్చింది. చేతికి, 2 చేతులకి, ఇక్కడ నీస్ ఉంటాయి కదా, ఇక్కడ ఇటు సైడ్ వస్తే అదేంటి నాకు స్కిన్ ప్రాబ్లం రావటం ఏంటి? నేను నాన్ వెజ్ కూడా మానేశాను. ఎలా పడితే అలా బయట ఫుడ్ కూడా తినను నేను సామాన్యంగా. మరి నాకు స్కిన్ డిసీజ్ రావటం ఏంది? అప్పుడు లూయిస్ ఎల్ఏ బుక్ గారు తీసి చూస్తే దానిలో రాసి ఉంది, ఏదైనా ఒక చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టుకొని పదే పదేగా ఆలోచిస్తా ఒక ఒక టైం పీరియడ్ కంటిన్యూగా అదే ఆలోచనలో ఉంటే స్కిన్ డిసీజ్ వస్తాయని రాసింది. కరెక్ట్ నాకు సూట్ అయింది. ఆ టైంలోనే మా ఫాదర్ గారు 2008లో చనిపోయినప్పుడు ఆ అప్పటి నుంచి కూడా నేను కొన్ని భయాలు, ఫ్యామిలీ ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా భయపడతా ఉండేవాడిని. బయటికి దృఢంగా ఉన్నప్పటికీ మానసికంగా ఆ చిన్న చిన్న విషయాల పట్ల కొద్దిగా ఆందోళనకరంగా, భయంగా, బాధగా ఇట్లా ఎక్కువగా ఓవర్ థింకింగ్ ఉండేది. సో అప్పుడు నేను దానికి రెమెడీ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళా, స్కిన్ హాస్పిటల్స్కి, కానీ ఎక్కడా ఉపయోగం లేదు. ఎప్పుడైతే నేను లూయిస్ ఎల్ఏ గారు చెప్పిన దాన్ని ఫాలో అయ్యి ప్రతిరోజు 6 గంటల ధ్యానము, ధ్యానం ముందు ఒక 41 times అఫర్మేషన్ అనుకునేవాడిని. ఇక అదే పని కరెక్ట్ గా 10 days కే ఇదిగోండి ఇది ఉంది కదా, ఇప్పుడు అసలు నేను కూడా లేదు, ఇదంతా నల్లగా అయిపోయింది నాకు. సో ఇదంతా ఇప్పుడు మామూలు హ్యాండ్ లాగా ఉంది. నేనే మెడిసిన్ వాడలా. ఆమె ఏదైతే చెప్పిందో అది ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను విశ్వాసంతో. ఖచ్చితంగా నాకు ఆమె ఏ రోజైతే అది చెప్పిందో నేను మెడిసిన్ కూడా పక్కన పెట్టేసి రియల్ గా చెప్తున్నా, ఒక ఆయింట్మెంట్ కూడా వాడలేదండి. ఎందుకంటే మరి తగ్గేదైతే ఎన్నో ఆయింట్మెంట్ వాడే మెడిసిన్ అది అప్పటికే 3 డాక్టర్లు మార్చా, కానీ ఇది తగ్గట్ల ఒక్కోడు ఒక్కోలా చెబుతున్నారు. సో ఇంకా అవన్నీ పక్కన పెట్టి నేను ఎప్పుడైతే అది ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టానో ఆమె ఏం చెప్పింది, నేను నా జీవితంలో ప్రతి దశలోను, ప్రతి దిశలోను ఆనందంగా, తృప్తిగా జీవిస్తున్నాను అని ఆ ఎఫర్మేషన్ చెప్పుకోమంది. అది చెప్పుకున్నాక ఆ నాకు డే బై డే రిలీఫ్ అవటం, ఆ స్కిన్ మీద ఉన్నటువంటి అవన్నీ కూడా తగ్గిపోవటం జరిగింది. సో కాబట్టి లూయిస్ ఎల్ఏ గారు ప్రప్రబంధంగా మనకు చెప్పిందంటే మన అనారోగ్యాలకు కానీ
మన సమస్యలకు కానీ మన జీవితంలో పడే ఇబ్బందులకు కానీ అన్ని మన ఆలోచనలే. సో మన ఆలోచన విధానాన్ని కనుక సరి చేసుకుంటే మన జీవితంలో ఎంత ఎత్తైనా ఎటువంటి సమస్యనైనా కూడా మనం అధిగమించవచ్చు. అటువంటి అద్భుతమైన శక్తి మన శరీరంలో ఆ విశ్వము ప్రకృతి మనకి ఇచ్చింది. అది మనకు తెలియదు. మనం గుర్తించలేక ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవుతా ఉన్నాం. చిన్న చిన్న వాటికి కూడా తలనొప్పి రంగులు వెంటనే వెళ్ళిపోతాం. ఎక్కడ మాత్ర దొరికిద్దో వేసుకుందామని. ప్రతిదానికి మాత్రలు వేయొద్దు, ప్రతిదానికి టాబ్లెట్స్ వాడొద్దు. మనం స్వయంగానే మనం హీల్ చేసుకోవాలి. మేడం నేనే వీడియో ఆపే, కొంచెం దగ్గు వస్తుంది, అనీజీగా ఉంది, అందుకని వీడియో ఆఫ్ చెప్తున్నాను. ఓకే సార్. సో కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం క్లారిటీగా అర్థం చేసుకుంటామో దాన్ని మనం ఇప్పుడు ఆ, మనం ప్రాక్టీస్ చేస్తామో ఆటోమేటిక్ గా మన జీవితంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పోతాయి. అర్థమైందా? లేదు లేదు అన్నాడు, డబ్బు రాదు, లేదు లేదు నాకు నా వల్ల ఏది కాదు, నేను ఇంతే, నా జీవితం ఇంతే అనేవాడికి అటువంటి పరిస్థితులు అతనికి ఏర్పడుతుంది. ఎందుకని అతని ఆలోచన విధానం అట్లా ఉంది కాబట్టి మన రూట్స్ లోకి వెళ్ళాలి. మనలో ఒక నెగిటివ్ ఆలోచన ఉందంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి నెగిటివ్ ఆలోచన ఒక రూట్ ఉంటది. రూట్ అంటే ఆ ఏమంటారు, వేళ్ళు, వేళ్లతో సహా తీసేయాలంటాం కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క మొక్కని. అట్లాగే మన నెగిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు, భయాలు ఉన్నప్పుడు వాటి రూట్స్ లోకి వెళ్ళాలి. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎలా జరిగింది అని మనకు మనం ఒక 10 minutes కళ్ళు మూసుకొని ఆ రూట్స్ లోకి వెళ్ళి అక్కడి నుంచి నెమ్మదిగా ఆ ఆ యొక్క భయాన్ని, ఆ నెగిటివ్ థింకింగ్ ని మనం తీసేసుకుంటూ రావాలి. ఇది ఒక సాధన ద్వారా మనకి సాధ్యం. ఓకేనా? సో కాబట్టి లూయిస్ ఎల్ఏ గారు part 6 లో ఆమె జీవితాన్ని గురించి ఫైనల్ గా ఆమె ఇచ్చిన సందేశం ఏంటంటే మానవాళికి, మానవుడు ఈరోజు అనుభవిస్తున్నటువంటి దుఃఖానికి, అనుభవిస్తున్నటువంటి ఆ శారీరక మానసిక రుగ్మతలకు, తన భౌతిక జీవితంలో తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి, కుటుంబ వ్యవహారాల్లో తను అనుభవిస్తున్నటువంటి ఆ రుగ్మతలకు అన్నిటికి కూడా వాళ్ళ ఆలోచనలే కారణం. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడైతే నూతనంగా మార్చుకొని వాళ్ళ ఆలోచనలు ఎప్పుడైతే సరైన విధానంలో మార్చుకుంటారో అప్పుడు వాళ్ళ జీవితం అంతా కూడా నిండుగా హ్యాపీగా ఉంటుంది అని తన జీవితంలో తన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఫైనల్ గా మరి ఒక క్యాన్సర్ అనే ఒక అతి ఘోరమైన, ఆమెకు అప్పటికే ఫైనల్ స్టేజ్ లో ఉందని కూడా తెలియదు ఆవిడకి. ఎప్పుడైతే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక ఆమె క్యాన్సర్ వచ్చింది. అప్పటికే కొన్ని పుస్తకాలు రాసింది, అప్పటికే శరీరం మీద రీసెర్చ్ చేస్తా ఉంది. సో ఈ రీసెర్చ్ లో తనకు తెలిసిన విషయాన్ని తన మీద కూడా ప్రాక్టీస్ చేసుకుంది, డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, డాక్టర్ సహాయం తీసుకోకుండా. సో ఆమె క్యాన్సర్ నుంచి కూడా బయటపడింది. సో తర్వాత ఈ 2 పుస్తకాలు, మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే ఈ 2 పుస్తకాలు ప్రపంచానికి ఇచ్చింది. దాదాపు ఇప్పటికి 35,000 కోట్ల కాపీలు ఇవి సేల్ అయినాయి ప్రపంచవ్యాప్తంగా. అంటే ఎంత గొప్ప బుక్కో చూడండి ఈ 2 పుస్తకాలు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు కూడా ఈ పుస్తకాలు మనకి ఫౌండేషన్ లో కానీ బయట కానీ దొరుకుతాయి, అమెజాన్ లో కూడా దొరుకుతాయి. ఎక్కడ యాప్ ఉన్నా కూడా ఈ రోజు నేను పీడిఎఫ్స్ కూడా పెడతాను డౌన్లోడ్ చేసి. సో ఈ పుస్తకాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క దగ్గర, ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాలండి. ఒకటి ఇక మీ జీవితం మీ చేతుల్లో, రాసుకోండి బుక్ పేరు. ఇక మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఈ పుస్తకం ఎవరు రాసిందండి? నువ్వు కొంతమంది డౌట్ రావచ్చు, మ్యూట్ చేసుకోండి. సో తర్వాత ఈరోజు మరికొన్ని డిసీజెస్ గురించి, అవి రావటానికి గల మన ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం. రాసుకోండి. నిద్ర లేని తనము. చాలా మందికి ఇప్పుడు మనం బయట ఎక్కువ గమనిస్తా ఉంటే నైట్ నిద్ర పడతలేదండి, ఎందుకో అర్థం కావట్లేదని ఇట్లా ఎక్కువ మందిని మనం చూస్తూ ఉంటాం.
అలా రావడానికి గల కారణం ఏంటో ఫస్ట్ చూద్దాం. సో నిద్రలేనితనం వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయంటే భయము, ఈ జీవిత ప్రక్రియను విశ్వసించకపోవటం, భయము, ఈ జీవిత ప్రక్రియను విశ్వసించకపోవటం, అపరాధ భావన. అపరాధ భావన. సో వీళ్ళు అంటే భయము, వీళ్ళలో ఎప్పుడు భయం ఉంటది, భయంతో వాళ్ళకి నిద్ర పట్టదు. ఈ జీవిత ప్రక్రియను విశ్వసించకపోవడం అపరాధ భావన. నెక్స్ట్, ఇప్పుడు దీనికి రెమెడీ రాసుకోండి. రేపటి గురించి రేపటి గురించి రేపటి గురించి రేపే జాగ్రత్తలు రేపటి గురించి రేపే జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుసు గనుక, రేపటి గురించి రేపే జాగ్రత్తలు అంటే రే రేపు జరగబోయే దాని గురించి అప్పుడే జాగ్రత్తలు తీసుకుంటుంది కనుక, ఈ రోజును రేపటి గురించి రేపే జాగ్రత్తలు తీసుకుంటుంది తెలుసు గనుక, ఈ రోజును ప్రేమపూర్వకంగా ఈ రోజును ప్రేమపూర్వకంగా జార విడిచేసి ఈ రోజును ప్రేమపూర్వకంగా జార విడిచేసి నేను ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంటున్నాను. అంటే ఎక్కువ ఈ వేళల్లో రేపేం జరిగిద్దో ఇట్లా ఎక్కువ ఓవర్ థింకింగ్ తో ఉంటారు. వాళ్ళకి నిద్రలేనితనం ఉంటది. సో వాళ్ళు ఏమనుకోవాలంటే రేపటి గురించి రేపే జాగ్రత్తలు తీసుకుంటుంది కనుక తెలుసు గనుక, ఈ రోజును ప్రేమపూర్వకంగా జార విడిచేసి నేను ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్, పేగులకు సంబంధించిన సమస్య. ప్రేగులకు సంబంధించినవి ఎందుకు వస్తాయో చూడండి. అవగాహన చేసుకోవడాన్ని గ్రహించడాన్ని మరి విసర్జించడాన్ని సూచిస్తాము. అవగాహన చేసుకోవడాన్ని, గ్రహించడాన్ని మరి విసర్జించడాన్ని సూచిస్తాయి. అంటే వీళ్ళకి దేని మీద కూడా సరైన అవగాహన ఉండదు. ఎవరన్నా ఏదైనా చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయకపోవటం, దాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోకుండా ప్రతిదాన్ని కూడా అనుమానంగా చూస్తూ ఉంటారు. ఎవరైనా మంచి చెప్పినా కూడా నిజమేనా, అతని లాభం కోసం నాకు చెబుతున్నాడేమో, ఇట్లా వీళ్ళ ఆలోచనలన్నీ కూడా దేన్ని యాక్సెప్ట్ చేయరు, దేన్ని జీర్ణించుకోరు. సో వాళ్ళకి ప్రేగుల సమస్యలు వస్తాయంట. దానికి రెమెడీ ఏం చెప్పారంటే, నేను తెలుసుకోవాల్సిన దాన్ని వస్తుంది సార్. సార్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయాలి సార్. ఈ ప్రేగుల సమస్యలు ఎందుకు వస్తాయి అంటే, అవగాహన చేసుకోవడాన్ని గ్రహించడాన్ని మరియు విసర్జించడాన్ని సూచిస్తాయి. అవగాహన చేసుకోవడాన్ని, గ్రహించడాన్ని మరియు విసర్జించడాన్ని సూచిస్తాయి. అంటే ఎవరు ఏది చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయరు. ఎవరు ఏదైనా మంచి చెప్తున్నా కూడా వాళ్ళ భావాలు ఎట్లా ఉంటాయి అంటే, ఇదేదో అతను స్వలాభం కోసం చెబుతారు అంటే ఏది గ్రహించలేరు. మంచిని గ్రహించలేరు, మంచి చెప్పినా కూడా గ్రహించలేరు. ఎప్పుడు ఆ నెగిటివ్ థాట్ లోనే ఉంటారు. వాళ్ళు ఎంత మంచి చెప్పినా కూడా అదేదో వాళ్ళకేదో ఆయన ఏదో ఆశతో, ఆయనకేదో దానిలో స్వలాభం ఉంటది కాబట్టి నాకు చెప్తున్నాడు అంటే ఇలాంటి భావంతో ఉంటారు. దీన్ని యాక్సెప్ట్ చేయరు, అవగాహన చేసుకోలేరు. సో అలా కంటిన్యూగా కనుక ఉంటే వాళ్ళకి ప్రేగుల సమస్యలు వస్తాయి. సో దానికి వాళ్ళు పాటించాల్సిన రెమెడీ ఏంటంటే, నేను తెలుసుకోవాల్సిన దాన్ని నేను
తెలుసుకోవాల్సిన దాన్ని సులభంగా అవగాహన చేసుకొని నేను తెలుసుకోవాల్సిన దాన్ని సులభంగా అవగాహన చేసుకొని నేను తెలుసుకోవాల్సిన దాన్ని సులభంగా అవగాహన చేసుకొని అజ్ఞానాన్ని గ్రహించి గతాన్ని ప్రేమతో వదిలిపెట్టేస్తున్నాను. అజ్ఞానాన్ని గ్రహించి గతాన్ని ప్రేమతో వదిలిపెట్టేస్తున్నాను. గతాన్ని ప్రేమతో వదిలిపెట్టేస్తున్నాను. బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ ఇష్యూ ఉంది. మ్యూట్ చేసుకోండి, ఎవరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతున్నారు. నేను తెలుసుకోవాల్సిన దాన్ని సులభంగా అవగాహన చేసుకొని అజ్ఞానాన్ని గ్రహించి గతాన్ని ప్రేమతో వదిలిపెట్టేస్తున్నాను. నెక్స్ట్ అజీర్తి, ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో లూయిస్ ఎల్హే గారు ఈ ఆలోచనతో కనుక్కుంటే వాళ్ళకి ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బహిర్గతమైన విధానాల ద్వారా నయం కాజాలవు. నయం కావడానికి బహిర్గతమైన విధానాల ద్వారా నయం కాజాలవు. నయం కావడానికి మన అంతరంలోనికి ప్రయాణించాలి. అది నయం కావడానికి మన అంతరంలోనికి ప్రయాణించాలి. అది ఏ శూన్యంలో నుంచి వచ్చిందో అదే శూన్యంలోకి తిరిగి వెళుతుంది. అంటే ఇప్పుడు రాసుకున్నది మళ్ళీ రిపీట్ కాదు చేయడం కాదు. ఒకసారి. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పిన దానికి అది దేనికంటే నయం కాని జబ్బులకి, అజీర్తికి కాదు. మీరేం చేస్తారంటే సరే దాన్ని ఏమీ చెయ్యొద్దు. ఇప్పుడు అజీర్తి అని రాస్తారు కదా, అక్కడ ఏం రాస్తారంటే దాన్ని రఫ్ చేసి నయం కాని జబ్బులని రాసుకోండి. నయం కాని జబ్బులు ఇప్పుడు చెప్పిన దానికి నేను అది నయం కాని జబ్బులు అంటే అసలు ఇంకా జబ్బులు నయం చూసారా, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే బహిర్గతమైన విధానాల ద్వారా ఈ నయం కాని జబ్బులన్నీ కూడా బహిర్గతమైన విధానాలు అంటే బయట మనం ఎన్ని ప్లేసెస్కి వెళ్ళినా కూడా ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగినా కూడా అవి తగ్గవు. బహిర్గతమైన విధానాల ద్వారా నయం కాజాలవు. నయం కావడానికి ఆ మొండి జబ్బులన్నీ కూడా నయం కావాలంటే మన అంతరంగంలో మనం ప్రయాణించాలి. అంటే మనకు సెల్ఫ్ చెక్ అన్నమాట. సాధనతో పాటు మన అంతరంలో మనం ప్రయాణిస్తూ ఆ మనలో ఆ మరి నయం కాని జబ్బులు అంటే అవి మామూలుగా ఉండవు కదా, ఎంతో తీవ్రమైన ఆ నెగిటివ్ థింకింగ్ ఉంటే గానీ అవి మనకి అటాక్ అవ్వు. బహిర్గతమైన విధానాల ద్వారా నయం కాజాలవు. నయం కావడానికి మన అంతరంలోనికి ప్రయాణించాలి. అది ఏ శూన్యంలో నుంచి వచ్చిందో అదే శూన్యంలోకి వెళ్ళిపోతుంది. అది ఏ శూన్యంలో నుంచి వచ్చిందో అదే శూన్యంలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దీనికి రెమెడీ అద్భుతాలు ప్రతినిత్యం జరుగుతాయి. అంతరంగంలోకి ప్రయాణించి
ఈ సమస్యను సృష్టించిన కారణాన్ని అంతరంలోకి ప్రయాణించి ఈ సమస్యకు సృష్టించిన కారణాన్ని నేను కరిగించేస్తున్నాను. అద్భుతాలు ప్రతినిత్యం జరుగుతాయి. అంతరంగంలోకి ప్రయాణించి ఈ సమస్యను సృష్టించిన కారణాన్ని నేను కరిగించేస్తున్నాను. మరి మరి దైవికమైన శక్తిని మరి దైవికమైన శక్తిని నన్ను స్వస్థతపరచుటను మరి దైవికమైన శక్తిని నన్ను స్వస్థతపరచుటను నేను అనుమతిస్తున్నాను. మరి దైవికమైన శక్తిని నన్ను స్వస్థతపరచుటను నేను అనుమతిస్తున్నాను. ఫుల్ స్టాప్. మరి అలాగే జరుగుతుంది. మరి అలాగే జరుగుతుంది. ఈ నయం కాని జబ్బులు అంటే ఎవరి వల్ల ట్రీట్మెంట్ కూడా అందవు అనమాట. కొన్ని డిసీజెస్ ఇక ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయి అంత ఇక ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా కష్టం అంటారు చూసారు. ఆ స్టేజ్ లో కూడా మనం గనక ఇలా ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటే అద్భుతాలు ప్రతినిత్యం జరుగుతాయి. అంతరంగంలోకి ప్రయాణించి ఈ సమస్యను సృష్టించిన కారణాన్ని నేను కరిగించేస్తున్నాను. మరియు దైవికమైన శక్తిని నన్ను స్వస్థతపరుడుకు నేను అనుమతిస్తున్నాను. మరి అలాగే జరుగుతుంది అని కనుక ఈ అఫర్మేషన్ అనుకుంటే నయం కాని జబ్బులు కూడా నయమవుతాయని చెప్తున్నారు లూయిస్ ఎల్హే గారు. అట్లాగే ఇంకోటి అజీర్తి. ఇప్పుడు ఇండైజెషన్ రాసుకోండి. 5 రాసుకున్నారు అందరూ నయం కాని జబ్బులు. ఓకే. అజీర్తి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్. ఈ అజీర్తి సమస్య ఎందుకు వస్తుందంటే ఇటువంటి ఆలోచనతో ఉంటే అజీర్తి సమస్య వస్తుందని చెప్తున్నారు లూయిస్ ఎల్హే గారు. తన ఉనికినే వణికించే భయం, తన ఉనికినే వణికించే భయం, తన ఉనికినే వణికించే భయం, తీవ్ర భయం, తన ఉనికినే వణికించే భయం కామ తీవ్ర భయం కామ తీవ్ర ఆదుర్ద, తీవ్ర భయం కామ తీవ్ర ఆదుర్ద కామ ఫిర్యాదులు చేయడం మరియు గొనుక్కోవడం అంటే లేదు నోట్లో గొనుకుతానే ఉంటారు. తన ఉనికిని వణికించే భయం కామ తీవ్ర భయం కామ తీవ్ర ఆదుర్ద కామ ఫిర్యాదులు చేయడం, ఎప్పుడు కంప్లైంట్స్ ఇస్తా ఉంటారు ఎదుటోళ్ళ మీద, మరియు గొనుక్కోవడం. సో ఇటువంటి వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆల్మోస్ట్ ఇండైజెషన్ ప్రాబ్లం చాలా మందికి ఉంటది. ఒకసారి మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. వీటిలో ఎటువంటి లక్షణాలు ఉన్నా కూడా మనం వెంటనే వాటి నుంచి దూరం అయితే గానీ మనకు ఆ ఇండైజెషన్ ప్రాబ్లం అనేది దానికి రెమెడీ ఏం చెప్తున్నారు రాయండి. రెమెడీ నా నూతన అనుభవాలన్నీ శాంతియుతంగా మరియు ఆనందదాయకంగా జీర్ణించుకొని నా నూతన అనుభవాలన్నీ శాంతియుతంగా మరియు ఆనందదాయకంగా జీర్ణించుకొని అవగతం చేసుకుంటున్నాను. జీర్ణించుకొని అవగతం చేసుకుంటున్నాను. ఓకేనా? ఫైనల్ గా సూక్ష్మ జీవుల వల్ల సంక్రమించే జబ్బులు. ఒకసారి రిపీట్ చేస్తున్నాను మళ్ళీ. అది అజీర్తికి వచ్చే ఆలోచన విధానం ఏంటంటే తన ఉనికిని వణికించే భయం, తీవ్ర భయం కామ తీవ్ర ఆదుర్ద కామ ఫిర్యాదులు చేయడం మరియు గొనుక్కోవడం. సో ఈ భావాలు ఉన్న వాళ్ళు ఈ అఫర్మేషన్ చెప్పుకుని ధ్యానం చేస్తే అజీర్తి సమస్య అనేది పోతుంది. ఏంటంటే అది నా నూతన అనుభవాలన్నీ
నా నూతన అనుభవాలన్నీ శాంతియుతంగా మరియు ఆనందదాయకంగా జీర్ణించుకొని శాంతియుతంగా మరియు ఆనందదాయకంగా జీర్ణించుకొని అవగతం చేసుకుంటున్నాను. ఓకేనా? రైట్. నెక్స్ట్, సూక్ష్మ జీవుల వల్ల సంక్రమించే జబ్బులు. సూక్ష్మ జీవుల వల్ల సంక్రమించే జబ్బులు. అసహనత, సహనం లేకపోవటం, అసహనత, కామ, కోపము, అసహనత, కామ, కోపము, కామ, దూషించే తత్వం. అసహనత, కామ, కోపము, కామ, దూషించే తత్వం. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి, ఈ ఆలోచన ఉన్న వాళ్ళకి ఆ సూక్ష్మ జీవుల పట్ల వచ్చే వ్యాధులు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దానికి రెమెడీ ఏంటంటే నేను శాంతి కామ సామరస్యములతో నేను శాంతి కామ సామరస్యములతో జీవించాలని నిర్ణయించుకుంటున్నాను. నేను శాంతి కామ సామరస్యములతో జీవించాలని నిర్ణయించుకుంటున్నాను. సో ఇది ఈరోజు సెషన్ పార్ట్ 6 అంతా కూడా లూయిస్ ఎల్హే గారి జీవిత చరిత్ర, ఆమె జీవితం గురించి క్లుప్తంగా మనం చెప్పుకోవడం జరిగింది. అట్లాగే కొన్ని ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి, ఏ భావాలతో ఏ ఆలోచనతో ఉంటే వస్తాయి, వాటి రెమెడీస్ కూడా కొన్ని తెలుసుకున్నాం. సో ఈ రోజుతో 20 days కంప్లీట్ అయినట్టు. రేపు ఆఖరి రోజు ఈ లూయిస్ ఎల్హే గారు చెప్పిన మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే ఈ యొక్క మనం డైలీ కొన్ని డిస్కస్ చేస్తున్నాం. కానీ వచ్చే సెషన్ లో కూడా ఇవన్నీ మరిన్ని మనం మినిమం రోజుకి ఒక 2-3 ఇట్లాగే రాసుకొని వాటిని డైలీ ప్రాక్టీస్ చేద్దాం. మనకి ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో అన్ని రాసుకుందాం. మనకి ఏ సమస్యలు ఉన్నాయో వాటి పట్ల మనం దృష్టి పెడదాం. మిగతా వాటిని మన ఫ్రెండ్స్ చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అవి మనం తెలుసుకున్నప్పుడు అవి వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఓకేనా? సో ఈ 21 days ప్రోగ్రాము రేపుతో ఆఖరి రోజు. మరి మీరందరూ కూడా రేపు ప్రతి ఒక్కళ్ళు రేపు సెషన్ లో మాట్లాడాలి. ఈ 20 days లో సాధన ద్వారా మీలో వచ్చిన మార్పు, మరి అట్లాగే ఆరోగ్యపరంగా మీరు పొందిన లాభం, ఆధ్యాత్మికంగా మీలో వచ్చిన పరిణితి, ఇవన్నీ కూడా మనం రేపు క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. అందుకని మీరు క్లాస్కి వచ్చే ముందే ఈ 21 days లో ఏ రోజు ఎంతసేపు ధ్యానం చేశారు 2 రాయాలి. ధ్యానం చేయింది ఎన్ని రోజులు, ధ్యానం చేసింది ఎన్ని రోజులు. ఈ సెషన్ లో జాయిన్ చేయటం వల్ల మీలో వచ్చిన మార్పులు ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద పెట్టుకోండి. ఎందుకంటే అప్పటికప్పుడు గుర్తురావు అందరికి. ఏదో అనుకుంటాం ముందు, ఆ చెప్పే టైంకి అన్ని మర్చిపోతాం. సహజంగా జరిగే విధానం ఇది. సో కాబట్టి రేపు సెషన్ లో ఉన్నటువంటి 32 మంది కూడా రేపు ఖచ్చితంగా మాట్లాడతారు. మీ యొక్క అనుభవాలన్నీ కూడా రేపు రికార్డ్ చేయడం జరుగుతుంది, తీసుకోవడం జరుగుతుంది. సో మరి నిన్నే చెప్పుకున్నాం, రాబోయే సెషన్ మళ్ళీ అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్టోబర్ 1 నుంచి మళ్ళీ ఇదే విధంగా ఒక చక్కటి సిలబస్ తో, మళ్ళీ ఒక కొత్త సిలబస్ తో మళ్ళీ మనం 11th బ్యాచ్ లోకి అడుగు 10th కదా మేడం ఇది? 12th సార్, 12th 12th batch. బ్యాచ్ లోకి వెళ్తాం సార్. 11th బ్యాచ్ ఫినిష్ అయింది, 12th బ్యాచ్ లోకి మనం వెళ్తాం. మీరు చేయాల్సిందల్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని అందరికి పోస్ట్ చేయండి వాట్సాప్ ద్వారా. మీ ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి, బంధువులు అందరికి కూడా చెప్పండి. నెక్స్ట్ సెషన్ 35 మంది 100 మంది అవ్వాలి. తెలుగు సెషన్ 100 మందితో రన్ చేయాలి మనం ఎట్లయినా, మార్నింగ్ కూడా. సో ఇది మనందరి సంకల్పం. మరి 100 మందిని గ్యాదర్ చేస్తే ఏమన్నా అవార్డులు వస్తాయంటే ఏమి రావు. మంచి స్ప్రెడ్ చేయటం మన బాధ్యత అంతే. 100 మందిని మనం స్టాండర్డ్ గా మనం నెక్స్ట్ సెషన్ లో ఖచ్చితంగా మనందరం మనం మెయింటైన్ చేద్దాము. దానికి కూడా మీరు అందరూ కూడా ఈ యొక్క మహావతార్ ఫౌండేషన్ లో జరుగుతున్నటువంటి అద్భుతమైన ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి తెలియజేస్తూ మీ ఫ్రెండ్స్ కి, బంధువులకు, మిత్రులకు వాట్సాప్ చేయండి. ఓకేనా? తర్వాత నిన్న సెషన్ లో చెప్పుకున్న వాలంటీర్స్ అనేది మనకి అత్యంత ఇంపార్టెంట్ పార్ట్. సో కాబట్టి ఈ రోజు ఎవరెవరైతే
ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు మీరు నేమ్స్ ఆల్రెడీ వాలంటీర్గా చేస్తున్నారు. ఓకే, కొత్త వాళ్ళు ఎవరెవరైతే వాలంటీర్స్ గా ఉండాలనుకుంటున్నారు మీ నేమ్స్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. మీరు నేమ్స్ ఇస్తూ ఇప్పుడే మేడం రాసుకుంటారు. విజయ్ కుమార్ గారు, మీరు వాలంటీర్ గా ఉన్నారా? సార్ సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇక్కడ ఓ, మీరేమి మొహమాట పడొద్దు. నేను చేయగలనా చేయలేనా, రోజు ఒక 1 అవర్ ఏదో టైంలో డైలీ ఎవరు మీకు ఇప్పుడు సెషన్ అయిపోయింది ఓకే కదా, మ్యాక్స్ ఉంటే 1 వీక్ ఉంటది. ఈ 1 వీక్ కూడా సార్. మనం ఏం చేస్తామంటే కొత్త వాళ్ళకి చెప్తాం. డైలీ ఒక 10 మందికో 20 మందికో 30 మందికో వాళ్ళకి వాట్సాప్ లో సార్ మళ్ళీ మన కొత్త బ్యాచ్ యొక్క డీటెయిల్స్ పెట్టి వాళ్ళకి కాల్ చేసి, సో మాది సో అండ్ సో ఫౌండేషన్ మేడం, మేము ఈ ఈ విధి విధానాల్లో మేము ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఫ్రీ సెషన్స్. ధ్యానము, ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు హెల్త్ కి సంబంధించిన ఎన్నో విషయాలు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఫ్రీ సెషన్ మీరందరూ జాయిన్ అయ్యి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మీకు కాల్ చేసి చెప్పడం జరుగుతుందని చెప్పటం అంతే. అలాగే సార్. విజయ్ కుమార్ గారు, మీరు చేస్తాను వాలంటీర్ చెప్పండి సార్. చేస్తాను సార్. ఓకే మేడం, విజయ్ కుమార్ గారి పేరు రాసుకోండి, నెంబర్ కూడా చెప్పండి సార్. మీ పేరు నెంబర్ చెప్పండి, ఎక్కడి నుంచి. సార్ నా పేరు విజయ్ కుమార్ సార్. చిన్నగా చెప్పండి. మీరేం చేస్తారు వాలంటీర్ భాగంలో? మనకు 3 వింగ్స్ ఉన్నాయి. హోస్ట్ గా ఉంటారా, టెలికాలింగ్ చేస్తారా? టెలికాలింగ్ చేస్తాను సార్. టెలికాలింగ్ చేస్తారండి మేడం, రాసుకోండి. సేవ అనేది చాలా గొప్పదండి, మీరు మొహమాట పడొద్దు. సేవ చేయాలి. సేవ ద్వారా కూడా మనకి ఎంతో ఫలితం ఉంటది. ఎక్కడి నుంచి సార్ మీరు? సార్ మీరు మదనపల్లి సార్. మదనపల్లి. వాయిపాడు సార్. మొన్న వాయిపాడు. మదనపల్లిలో ర్యాలీ జరిగింది, వచ్చారు మీరు? శాకాహార ర్యాలీ లేదు సార్. కాలేదు సార్. తెలుసా అసలుకి మీకు ర్యాలీ జరిగిందని? తెలిసింది సార్. తెలిసింది సార్. మన గ్రూప్ లో కూడా పెట్టారు సార్. 4000 మెంబర్స్ తో జరిగింది ర్యాలీ ఆ రోజు. సార్. వాయిల్పాడు అంటే వాల్మీకిపురం అని మారింది కదా సార్ ఇప్పుడు. అవును మేడం. నేను పుట్టింది అక్కడే. అవునా మేడం. ఓకే, మీ నెంబర్ చెప్తారా? 99486833. $833. అవును మేడం. 88. అట్లాగే మీకు 88. ఓకే. మీకు ఏదైనా కొత్త ఆలోచనలు ఉంటే కూడా షేర్ చేసుకోండి. ఇంకా ఇట్లా చేస్తే బాగుంటుంది సార్, ఇలా చేస్తే ఇంకా బాగుంటది. ఇక్కడ అందరి యొక్క మనోభావాలు గౌరవించడమే మహావతార్ ఫౌండేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఇక్కడ ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. శివ అనే వాళ్ళు చెప్తున్నాళ్ళే, మళ్ళీ ఆయనకి చెప్తే నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ అమాంగ్ దిస్ 32 పీపుల్. ఓకే, మేము 32 మందిలో నేను ఒక వ్యక్తిని. అట్లయినా మీ అందరి మనోభావాలను మేము దృష్టిలో తీసుకొని ఆ యొక్క ఆలోచనలు గౌరవిస్తూ ఇంకా బెటర్గా, ఎంత బెటర్గా చేస్తే ఇంకా రిజల్ట్ ఉంటుంది అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? నెక్స్ట్ పార్వతి మేడం ఆల్రెడీ చేస్తున్నారు. రామకృష్ణ గారు, ఏంటి మీ షో కేసులు అవి కనపడుతుంది తప్పితే మీరు కనపడతలేమా? నేను వీడియో ఆఫ్ చేశాను, ఎందుకంటే దగ్గుగా ఉంది, అనీజీగా ఉందని నేను ఆఫ్ చేశాను. దయచేసి మిత్రులందరూ గమనించాలి, ఎందుకంటే నేనే చెప్తా ఉంటాను కదా వీడియో ఆన్ చేయండి, వీడియో ఆన్ చేయండి అని. రామకృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి త్వరగా, ఎక్కువ టైం. సార్ మీరు వాలంటీర్ గా చేయగలరా, టెలికాలింగ్ చేయగలరా? ఏదో టక్కిని చెప్పేయాలి సమాధానం. చేయలేనులే సార్ అని చేయగలను. మీ మాట వినపడతలేదు రామకృష్ణ గారు. ఏమండి? సర్లే, మీతో తర్వాత మాట్లాడతా. ఓకే, బాలావని గారు అన్మ్యూట్ చేసుకోండి. బాలావని గారు కొద్దిగా అన్మ్యూట్ చేసుకోండి అమ్మా మొబైల్. ఆల్రెడీ పార్వతి మేడం చేస్తున్నారు కదా మేడం టెలికాలింగ్. పార్వతి మేడం, మీరు హోస్ట్ గా కూడా రెడీ అవ్వండి. హోస్ట్ గా మీరు మాట్లాడగలరు. నెక్స్ట్ సెషన్ లో 5 days మీకు అవకాశం ఇస్తాము.
సార్ ప్రజెంట్ అయితే ల్యాప్టాప్ లేదు సార్. మొబైల్లో వీలవుతుందా? పర్లేదు, మీరు మొబైల్లో హోస్ట్ లాగిన్ ఇస్తారు. ఆ, మరి మేడం కాబట్టి లలిత మేడం గారు మీరు కూడా అలవాటు పడండి ఒక 5 days. నెక్స్ట్ ఆ, సెషన్ లో సెకండ్ ఫస్ట్ 5 days కాకుండా తర్వాత 5 days మీరు host గా ఉండండి. సరే. సో టెలికాలింగ్ కూడా ఆల్రెడీ మీరు చేస్తున్నారని చెప్పారు కాబట్టి ఓకే, గుడ్. బాలావతి సరే. గారు అన్మ్యూట్ చేసుకోవట్లా. ఓకే, లిమిట్. నెక్స్ట్ వెంకట పద్మ మేడం. అమ్మ అన్మ్యూట్ చేసుకోండి తల్లి, అన్మ్యూట్ చేసుకోండి. ఏరు మేడం అసలు కనపడుకుంటలేరు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెంకట పద్మ గారు అక్కడ మైక్ సింబల్ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. మేడం మీరు మ్యూట్ చేశారు అందరినీ. లేదు సార్, నేనేం చేయలేదు. మరి అన్మ్యూట్ అవ్వట్లేదు చూడండి. వెంకట పద్మ గారు మాట్లాడుతున్నారు కానీ. ఎవరు జూమ్ లో నుంచి సైన్ అవుట్ అవ్వద్దు ఒక 10 నిమిషాలు. మాట్లాడండి అమ్మా. నమస్తే అమ్మ ఇప్పుడు అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు మనకి ఫౌండేషన్ లో మీరు 21 days అటెండ్ అయ్యారా క్లాసెస్? లేదండి, 8 రోజులండి, 6 రోజులు 7 రోజులు అంతేనండి. సరే, ఓకే, సర్లేండి. నెక్స్ట్ సెషన్ కంప్లీట్ గా అటెండ్ అవ్వండి. మీరు నెక్స్ట్ సెషన్ లో చేద్దరు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సరే, ధన్యవాదాలండి. మీకు నెక్స్ట్ సెషన్ లో ఎలా కొత్త బ్యాచ్ లో జాయిన్ అవ్వాలని డౌట్ ఉండొచ్చు. మనకు వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతారు ప్రతి గ్రూప్ లో. దాన్ని జస్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ దానిలో మనం జాయిన్ అవుతాం. అలాగేనండి, తప్పకుండా. ఓకే మేడం, ఓకే. వేణురెడ్డి గారు ధన్యవాదాలు. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అయ్యా, గుడ్ మార్నింగ్ సార్. మీరు రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారు సార్ క్లాసెస్ కి? 7 days 8 days అయింది సార్ నేను అటెండ్ అయ్యేది. అది మా బ్రదర్ చెప్పారు, అప్పటి నుండి నేను అటెండ్ అయ్యాను. ఓకే సార్. మీ ద్వారా ఏమన్నా సర్వీస్ అంటే మనకి ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి సార్ హోస్టింగ్, టెలికాలింగ్. టెలికాలింగ్ వచ్చేసి కొత్త వాళ్ళకి మనం ఆ మెసేజ్ ని రోజుకు ఒక 30-40 మందికి మెసేజ్ ఫార్వర్డ్ చేసి వాళ్ళకి చెప్పాలన్నమాట. ఇట్లా మా దగ్గర ధ్యానం గురించి వీటి గురించి క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, ఫ్రీ సెషన్స్. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక సరైన కరికులంతో మేము క్లాసెస్ టెలికాలింగ్ పెడతాం. టెలికాలింగ్ చేస్తాను సార్. ఇందాక మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి, దాని నుండి అది నాకు మంచి యూస్ఫుల్ జరిగింది సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్ లో ప్రతిరోజు అటెండ్ అవ్వండి సార్, ఇంకా బెనిఫిట్స్ యా, ఉంటాయి. కంపల్సరీ సార్. మేడం వేణురెడ్డి సార్ నేమ్ రాసుకోండి. నెక్స్ట్ సుమా మేడం. సుమా మేడం ఒకసారి క్లాప్స్ చేయాలి అందరూ, ఎందుకంటే ఒక్కరోజు కూడా క్లాస్ మిస్ అవ్వాలా. లాస్ట్ బ్యాచ్ లో ఈ బ్యాచ్ లో కూడా దాదాపు. ఏ మేడం, ఎవ్రీడే మీరు అటెండ్ అవుతానే ఉన్నారు కదా? అవును సార్, అవును. వేణురెడ్డి గారి నెంబర్ రాసుకోండి సార్. నెంబర్ అని మీరు ఎక్కడి నుంచో చెప్పండి సార్. మేడం 9949 9949 ఓకే. 040 723 723 ఓకే సార్. హైదరాబాద్ నుంచి మ్యామ్. ఓకే. తర్వాత సుమా మేడంతో పాటు చాలా మంది లాస్ట్ ఇంకా ఉన్నారు. సరస్వతి మేడం గారు, అట్లాగే పార్వతి మేడం గారు, విజయ్ కుమార్ గారు రెగ్యులర్ గా క్లాసెస్ కి 1 day కూడా ఆబ్సెంట్ లేకుండా మరి క్లాస్ కి జాయిన్ అయ్యారు. రెగ్యులర్ గా అటెండ్ అయిన వాళ్ళకి కూడా ఒకసారి మనం క్లాప్స్ చేద్దాం. ఎవ్రీడే ఫుల్ అటెండెన్స్ అన్నమాట. తర్వాత సుమా మేడం. మేడం మీరు ఏం చేస్తారు? హోస్టింగ్ టెలికాలింగ్ కానీ చేస్తాను సార్, నేను టెలికాలింగ్ కాల్స్ చేస్తారు? చేస్తాను. ఓకే. మేడం గారి నెంబర్ తీసుకోండి మేడం, సుమా మేడంది. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి మీ పేరు నెంబర్? ఎల్బీ నగర్ నుంచి మేడం. 8886 379 మళ్ళీ ఒకసారి చెప్పండి. 8886 మేడం. 8886 379 380 ఇది 380.
మేడం సుమా మేడం కూడా మనం నెక్స్ట్ బ్యాచ్ లో ఒక 5 days మీరు హోస్ట్ గా చేయండి మేడం, అలవాటు అవుతుంది. అదేం పెద్ద కఠినమైన విజయం కాదు. ఒక 5 days మీరు కూడా మన సరస్వతి ఈ మేడంతో, పార్వతి మేడంతో పాటు మీరు కూడా హోస్ట్ గా ఒక 5 days చేయండి. అది ఎలా చేయలేదో మేము చెప్తాం. ఈజీ సబ్జెక్ట్. ఎందుకంటే క్లాసులకి అటెండ్ అవంగా పుస్తకాలు చదవంగా మన దగ్గర కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఈ మనకు వచ్చిన నాలెడ్జ్ని ఎప్పుడు మనం స్టోర్ చేసుకోకూడదు, బయటికి చెప్పాలి. అది చెప్పినప్పుడు ఏమైందంటే లోపల ఎంటీ అయ్యే మళ్ళీ కొత్త మాటలన్నీ రిసీవ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ బ్యాచ్ లో మీరు కూడా ఒక 5 days హోస్ట్ గా చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మన కళ్యాణి మేడమా, అందేకర్స్ ఐఫోన్ అంట. సంతోషిని గారు. సంతోషిని గారు, సంతోషిని మేడం. ఈమె ఎప్పటి నుంచే జాయిన్ అవుతుంది మేడం గారు. మేడంతో కూడా హోస్ట్ గా చేయాలి. అన్మ్యూట్ చేసుకోండి. మండే టు సాటర్డే ఒకరికి ఇచ్చేద్దాం సార్, సరిపోతుంది. 5 days ఇద్దాంలే మేడం. 5 days ఇస్తే కరెక్ట్ గా నలుగురికి. సంతోషిని మేడం మీరే. నమస్తే. ఏం చేస్తారు మీరు? నేను ఇప్పుడు హోస్ట్ గా అయితే చేయలేను సార్. టెలికాలింగ్ చేస్తారా? 3 months అవుతుంది సార్ నేను జాయిన్ అయ్యి. ఓకే, ఎస్ మేడం, తెలుసు ఆ విషయం. సంతోషిని మేడంకి టెలికాలింగ్ ఇద్దాం. టెలికాలింగ్ ఇవ్వండి. చెప్పండి మేడం, మీ నెంబర్ అను ఎక్కడి నుంచి అని చెప్పండి. లలిత మేడం దగ్గర నెంబర్ ఉందా? రైట్, ఓకే. వాసంతి గారు. వాసంతి గారు. సార్ నమస్తే సార్. 3 days అయింది జాయిన్ అయ్యి నేను. ఓకే 3 days నుండే నెక్స్ట్ టైంకి అటెండ్ అవుతాను. ఓకే మేడం, ఓకే. కొత్త, ఓకే, మీరు రీసెంట్ గా జాయిన్ అయ్యారు. నెక్స్ట్ శ్వేత మేడం. శ్వేత మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్వేత మేడం సార్, మీరు ఏం చేయగలరు మేడం? హోస్ట్ గా ఉంటారా? టెలికాల్ మీరు ఈ బ్యాచే కదా, స్టార్టింగ్ ఫస్ట్ బ్యాచ్ కదా ఇది? అంటే అవును సార్, నేను 9 to 11 ప్రీవియస్ బ్యాచ్ అటెండ్ అయ్యాను. అంటే 11th బ్యాచ్ అనుకుంటా. బట్ ఒక రోజు కుదిరేది, ఒక రోజు కుదరకపోయేది. అంటే వర్క్ కొంచెం ఎక్కువ టైం ఎక్స్టెండ్ అవుతూ అటెండ్ అవ్వకపోయేదాన్ని అనమాట. సో అందుకే మార్నింగ్ అయితే ఫీజిబుల్ టైం నాకు ఏ డిస్టర్బెన్సెస్ ఉండదు అనేసి మార్నింగ్ ఇది రెగ్యులర్ గా అటెండ్ అయ్యాను అనమాట. ఓకే, ఫైన్ మేడం, ఫైన్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? అంటే హోస్ట్ గా ఉంటారా లేకపోతే టెలికాలింగ్ చేస్తారా? ఏం చేయలేదా? 3 ఆప్షన్స్, మూడింటికి ఎక్కువ మార్క్స్. హోస్ట్ గా ఉంటారా? ఇంట్రెస్ట్, బట్ ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్స్ ని బట్టి టెలికాలింగ్ బెటర్ అని అనుకుంటున్నాను ఎందుకు అనమాట. హోస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు హోస్ట్ మేడం పేరు రాసుకోండి. అంటే చేతులు మేడం, మీరేమి దానికి అది పెద్ద, నాకు తెలిసి మీరు ఎంప్లాయ్ సో మీరు చేయగలరు. ట్రైనింగ్ కూడా ఇస్తాము. అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, ఒక 10 నిమిషాల పని. ఆల్రెడీ మీకు జూమ్ లో తెలిసే ఉంటుంది హోస్ట్ గా ఐడీస్ అవన్నీ. ఒక 5 to 10 minutes అది ఎట్లా అనేది చెప్తాము. నెక్స్ట్ సెషన్ లో ఒక 5 days మీరు కూడా చేద్దరు. మేడం శ్వేత మేడం దగ్గర రాసుకోండి. 5 days హోస్ట్ గాను టెలికాలింగ్. నెంబర్ చెప్పండి మేడం. 7396 చెప్పండి. 7396 294 812. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పండి అండి మేడం. 7396 294 812. ఓకేనా మేడం? రాసుకున్నా మేడం. ఓకే, రాసుకున్నాం. అంతే సార్, 5 మీరు చెప్పినట్టు 5 days అయితే సరిపోతుందండి అందరూ. అప్పుడు 3 వచ్చారా మేడం? వచ్చారు సార్. నెక్స్ట్ ఇంకో 5 days మేడం. ఆయన మనకి పోలీసు ఉన్నారు కదా హైదరాబాద్ యాదగిరి నుంచి. సార్. యాదగిరి సార్ని పెడదాం. ఆయన వస్తున్నాడు అసలు క్లాస్ కి? ఈ మధ్య కనపడ్డాడు. రావట్లేదా? సరే, రాకపోతే వదిలేండి. లేకపోతే మన క్రాంతి కుమార్ గారు కూడా మనకి, అంటే వీళ్ళంతా మనకి సపోర్ట్ గా ఉంటారు. కొత్త వాళ్ళు మనం కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ
అవును సార్, ఇన్వాల్వ్. రమ్మనే చెప్తున్నాం సార్. అందరూ రండి హోస్టింగ్ నెక్స్ట్ కాన్సెప్ట్ మాధవి ప్రసన్న గారు. గా చెప్తున్నాం సార్. మాధవి ప్రసన్న గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, వెరీ గుడ్ మార్నింగ్. మీరు ఏం చేయగలరు? టెలికాలింగ్ చేస్తారా, host గా ఉంటారా? సార్ నాకు అవన్నీ ఏం తెలీదు. వెరీ గుడ్, ఎక్సలెంట్. నెక్స్ట్ బ్యాచ్ అయిపోయాక మీరు రెడీ అవుతుర్లేండి, ఓకేనా? నెక్స్ట్ బ్యాచ్ అయినాక కొంచెం నాకు ప్రాక్టీస్ అవుతుంది, అప్పటి వరకు కొంచెం చూడగలను. ఓకే ఓకే. ఈ మేడం మీరు టీచర్ గారు వెళ్ళిపోయారేంటి? స్వాతి మేడము అమ్మా, చూసారా? స్వాతి మేడం లేరు కదా? ఓకే, రేపు జాయిన్ అవుతారుగా, రేపు పట్టుకుందాంలేండి. పారిజాత మేడం, మేడం కూడా ఇప్పటి నుంచి అటెండ్ అవుతున్నారు. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్. మీరు ఆల్రెడీ ఉన్నారు మేడం వాలంటీర్ గా. అవును సార్. అయితే ఇంకా మీరు ఆల్రెడీ సార్ ఉన్నారు వాలంటీ కాబట్టి. వర్క్ చేస్తాను సార్. హోస్టింగ్ అయితే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మేడంను. మేడం చాలా సీనియర్ కూడా ఇందులో, పారిజాత గారు. హోస్టింగ్ గా చేయండి మేడం. ఓకే పారిజాత సార్. మేడం అంటే LIC లో ఉంటారు, మీరే కదా మేడం? అవును సార్. యా యా, ఓకే. హోస్ట్ గా చేయండి మేడం, అలవాటు అవుతుంది మీకు కూడా. ఒక 5 days. మార్నింగ్ అయితే చేస్తాను సార్, ఈవినింగ్ అయితే కుదరదు. పర్లేదు, మార్నింగే చేయండి. అసలు ఈవినింగ్ అయితే ఎందుకంటే మనకు అవసరమే లేదు సార్, సారే చూసుకుంటారు. ఈవినింగ్ ఆయన రంగనాథ్ గారే మొత్తం సారే అన్ని ఆయన చేస్తారు, మనం హోస్ట్ ఏం గా చేసే ఉంటారు. పని లేదు. మనకి మార్నింగ్ సెషన్ లో మీరు ఒక 5 days మీరు కూడా ఉండండి. మార్నింగ్ ఫస్ట్ వీక్ అయితే ఓకే సార్, మళ్ళీ నాకు నెక్స్ట్ 3 weeks విలేజ్ కి వెళ్ళడం అట్లా, నాకు ఊర్లో సరే పండగ. మేడం. మేడం పారిజాత మేడం పేరు రాసుకోండి. ఫస్ట్ 5 days చేద్దాం. డే 1 ఒక్కటి మేము కొద్దిగా ఇన్వాల్వ్ అవుతాం మేడం, కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి. రిమైనింగ్ 4 days మీరే తీసుకుంటుంది. ఓకే సార్. ఒక డే 1 స్టార్టింగ్ డే కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి, ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి కొంచెం అది ఎఫెక్టివ్ గా మనం చెప్పాలి కాబట్టి ఆ డే 1 ఒక్కటి ఇన్వాల్వ్ అవుతాము. తర్వాత మన లలిత మేడం ఉంటారు, నేను కూడా ఉంటాను క్లాస్ లో. బట్ మేమేమి ప్రేక్షకులుగా చూస్తూ ఉంటాం, మీరే మాట్లాడుతూ ఉంటారు, మీరే ధ్యానం చేపియాలి, మీరే ఆ గెస్ట్ ని మాస్టర్ ని ఇన్వైట్ చేయాలి, మీరే అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి, ఓకేనా? ఓకే సార్. ఓకే. టెలికాలింగ్ ఆల్రెడీ చేస్తున్నారు మేడం, మేడం గారు? చేస్తున్నాను సార్. రైట్, ఓకే. సో చాలు ఈ రోజుకు, మిగతా వాళ్ళు రేపు మాట్లాడుకుందాం. ఆల్రెడీ కొంతమంది సైన్ అవుట్ చేశారు. సో సేవ అనేది ఒక గొప్ప వరం. మనకి సేవ చేయటం మనకి భాగ్యంగా ఫీల్ అవ్వాలి. మనం ఎప్పుడైతే సేవ చేస్తామో ఆ ప్రతి సేవలో కూడా ఆ భగవంతుడి తత్వం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఈ సేవకు పేర్లు ఇచ్చినటువంటి భగవత్స్వరూపుడు మీ అందరికి కూడా మహావతార్ ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో మరి రేపు సెషన్ ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ జాయిన్ అవ్వాలి. ఈ 21 రోజుల సెషన్ లో మీకు వచ్చిన లాభాలు, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అవన్నీ కూడా క్లియర్ కట్ గా ఒక పేపర్ మీద రాసుకొని ఆ పేపర్ మీ ముందు పెట్టుకొని రేపు క్లాస్ లో కూర్చోండి, ఓకేనా? అందరికీ శుభదినం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక 5 నిమిషాలు మేడం గారు ధ్యానం చేయించి సెషన్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంతవరకు మనకు మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే టాపిక్ గత వారం రోజుల నుంచి చెప్పినటువంటి శివ గారికి అందరూ కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్. అద్భుతమైన మనకు ఆరోగ్య సూత్రాలు, అందులో రెమెడీస్, ఎందుకు వస్తాయి సమస్యలు, ఆ సమస్యలకు ఏం చేయాలని చక్కగా వివరించారు. దీని నుంచి ప్రతి ఒక్కరూ ఎంత లాభం పొందగలుగుతారు, వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు పూర్తిగా స్వస్థపరుచుకుంటారనమాట, అనారోగ్యం నుంచి బయటపడగలుగుతారని అనుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు. అలాగే అందరూ కూర్చొని ఒక 2 నిమిషాలు ధ్యానం చేసేసి ముగించేద్దాం మాస్టర్స్. చక్కగా సేపటి వెళ్ళి క్లాస్ పిల్లలు వెళ్ళేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకొని కూర్చుందాము, లేదా సుఖాసనము, అద్దాలు ఉంటే తీసి పెట్టేద్దాము. సైలెంట్ మెడిటేషన్ 2 minutes.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి మన కన్న తల్లిదండ్రులకు, అలాగే మనకి ఇంత చక్కటి ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహావతార్ బాబా గారికి, రమణ మహర్షుల వారికి, ఆది శంకరాచార్యుల వారికి, సమస్త గురుమండలానికి అందరికీ కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇంతవరకు ప్రతిరోజు ఈ సెషన్ అటెండ్ అయ్యారు. రేపు మీ అనుభవాలు, ప్రతి ఒక్కరి అనుభవాలు తెలుసుకుందాము. అందరూ కూడా పార్టిసిపేట్ కండి. ప్రతి ఒక్కరు ఈ 21 days లో ఏం మార్పు వచ్చింది మనకు గమనించండి, నోట్ చేసుకోండి. రేపు క్లాస్లో కలుద్దాము. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్.